బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీని కారణంగా ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితి ఏర్పడింది. వాతావరణ పరిస్థితులు కాలుష్య కారకాలను చెదరగొట్టడానికి అనుకూలంగా లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలలో AQI 400 మార్కును దాటింది. తీవ్ర ప్రమాదకర కేటగిరీలో ఉంది. అయితే దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పేయడంతో చాలా ప్రాంతాల్లోని దృశ్యమానత సున్నాకు దగ్గరగా పడిపోయింది. దీనివల్ల విమాన సర్వీసులకు అంతరాయం కూడా ఏర్పడింది. ఈ కలుషితమైనటువంటి గాలికి గురి కావటం వల్ల శ్వాసకోశ మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. ఆస్తమా, బ్రోంకైటిస్ వంటి సమస్యలతోటి ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఢిల్లీ గాలిని పీల్చడం రోజుకు అనేక సిగరెట్లు తాగటంతో సమానమని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇక పరిస్థితిని నియంత్రించడానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్లోని స్టేజ్ 3ని తక్షణమే అమల్లోకి తెచ్చింది. మట్టి తవ్వకం, డిమాలిషన్ వంటి అన్ని రకాల నిర్మాణ మరియు కూల్చివేత కార్యకలాపాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఢిల్లీ మరియు పరిసర NCR ప్రాంతంలోని BS ట్రిబుల్ పెట్రోల్, BS IV డిజిటల్ 4 చక్రాల వాహనాల రాకపోకలు కూడా నిషేధించారు. దుమ్ము నియంత్రణకు నీటి స్ప్రే యంత్రాలు, యాంటీ స్మోక్ గన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా చెత్త కాల్చడంపై నిషేధం కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని, మాస్కులు కంపల్సరీ ధరించాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు.